హాయ్ అండి. ఈరోజు మనము పిండి రుబ్బకుండా పిండి తడపకుండా బందోష చేసేద్దామండి. ముందుగా కొద్దిగా నూనె వేసుకొని క్యాబేజీని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసేసుకుంటున్నానండి. ఇందులోనే పసుపు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాబేజీని వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. క్యాబేజీని ఫ్రై చేసుకుందామండి. అప్పటి వరకు పిండి తడుపుకుందాం రండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును మిక్సీ చేసుకుందామండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. వరిపిండిలో కొంచెం ఎండుమిరపకాయలను మిక్సీ పట్టి వేసుకున్నానండి. చిన్న 2 స్పూనేడు టీస్పూన్ శనగపిండి అండి. గరిటెడు రవ వేసుకుంటున్నాను చూడండి. ఈ రవ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా చూడండి. మీకు ఎక్కువ పులుపు కావాలంటే పెరుగును కలపండి, మీ ఇష్టానుసారం. నేను మాత్రం ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందామండి. చక్కగా చేతితో కలుపుకున్నాము. కొద్దిగా తినే సోడాను వేసుకుందామండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకుందాం. చూడండి, వర్షం పడుతుంది కదండి. వర్షంలో ఏదైనా పిల్లలకు వేడివేడిగా తినాలనిపిస్తే హెల్తీగా ఇలా చేసి పెట్టండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రై చేసిన క్యాబేజీని మొత్తం వేసేసుకుందాం. క్యాబేజీ విధంగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు అందులోకి కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకుందామండి. దీనికి టమాటా చట్నీ బాగుంటుంది, పల్లి చట్నీ మీ ఇష్టం అండి. నేనైతే పల్లి చట్నీ చేసి పెట్టుకున్నాను. కలర్ చాలా బాగుంటుందండి ఇలా. ఇప్పుడు చూడండి, ఒకసారి బ్యాటర్ అంతా ఇలా కలిపేసుకున్నాము. ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి చేద్దామండి. ఇందులో తగినంత నూనె పోసేసుకుందామండి. నేను ఇందులో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కాకుండా మనం పెంక పైన కూడా చేసుకోవచ్చండి, కానీ బందోష అంటే దీనిపైనే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, గరిటెతో నేను వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసిన తర్వాత పైనుంచి నూనె పోసుకున్నామండి. ఈ విధంగా తిప్పేసుకున్నాను చూడండి. ఇదండి, ఈ కలర్ వచ్చే, ఈ కలర్ కాకుండా ఈ కలర్ వచ్చే విధంగా చేసుకున్నానండి. ఇది అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. ఇక్కడికి కూడా అయిపోయింది చూడండి. ఇంకొద్దిసేపు నుంచి తీసేసుకుంటానండి. ఇప్పుడు పెంక పైన చూపిస్తున్నాను చూడండి. పెంక పైన ఆయిల్ మొత్తం పోసేసి ఈ విధంగా క్యాబేజ్ అండి దీంతో ఇలా రుద్దేసుకున్న తర్వాత ఒకేసారి చాలా వేసుకోవచ్చండి. ఈ విధంగా తీసేసుకుంటాను చూడండి. ఇదో రకం అండి. పెంక పైన వేస్తే మీ టైం సేవ్ అవుతుంది. చూడండి, పెంక పైన వేసి చాలా వేసుకోవచ్చండి ఒకసారికి. చూడండి, ఇప్పుడు నేను మీకు తెప్పి చూపిస్తాను చూడండి.
పల్లి చట్నీతో ఇది చూడండి లోపల కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అండి ఈ చట్నీతో ఈ విధంగా ఆరగించడమే.